జిల్లా ఆత్మకూరు పట్టణంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సమీపంలో యువకుడు మద్యం మత్తులో కత్తితో బీభత్సం సృష్టించాడు. వీధిలో కత్తి పట్టుకుని తిరుగుతూ అక్కడే ఉన్న ముగ్గురిపై కత్తితో దాడి చేయగా ముగ్గురికి గాయాలయ్యాయి. అక్కడే ఉన్న కొంతమంది ధైర్యం చేసి ఆ యువకుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని విచారణ అనంతరం హాస్పిటల్కు తరలించారు. ఇతనితో పాటు గాయాలు పాలైన వారు కూడా చికిత్స కొరకు హాస్పిటల్లో చేరారు. యువకుడు గంజాయికి బానిసై అదే మత్తులో వీరిపై కత్తితో దాడికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. ఇప్పుడుండే పొజిషన్ లో పిల్లకాయలు ఏంటంటే చిన్న పిల్లకాయలు కూడా తీవ్రంగా బంగాకి విశ్వదానం అయిపోయారు. దీన్ని బట్టి ఏంటంటే మీరు ప్రెస్ వాళ్ళు కాబట్టి దీన్ని మట్టుకు మీరు చాలా కేర్ఫుల్ గా చూసుకొనేసి దీంట్లో మీరేమైనా వాళ్ళకి ఏమైనా ఇచ్చేసేది ఏమైనా ఉందా? ఈ రోజు గొడవ కారణం ఏంది? అసలు ఏం జరిగింది? ఈ రోజు మా అన్నని ఇట్లా జరగడం జరిగింది సార్. మా అన్నకి నలుగురు పిల్లకాయలకి తీవ్ర గాయాలయ్యాయి. దీన్ని బట్టి ఇందాక నాకు కోపం వచ్చి నేను అడిచాను సార్. ఎందుకంటే అన్నదమ్ముడు ఎవరురా వాడు, మీరేం చేస్తున్నారంటే రే నీదేంద్రా అని చెప్పాడు. ఎవడు ఇంకో అతను కానిస్టేబుల్. అది కాదు సార్, అది పద్ధతి కాదు. ఎందుకని గొడవ పెట్టాడు? ఎవడైనా గాని ఎక్కడికైనా సరే బాతో ఇప్పుడు అన్నదమ్ములంటే ఎవరికైనా కోపం వస్తుంది.